ఎవ్రీవన్, మేమైతే ఇప్పుడు సీ వరల్డ్కి అయితే వచ్చాము. సో ఇదైతే అబుదాబిలో ఉంది. న్యూ అట్రాక్షన్ అనమాట ఇది. సో అందుకని ఇంకా మాకు ఎలాగో రంజాన్ హాలిడేస్ ఇచ్చారు. సో ఇంకా కవర్ చేద్దామనేసి వచ్చేసాం మేమైతే. సో టికెట్స్ అయితే 350 AED ఉందన్నమాట ఇక్కడికి వచ్చి తీసుకుంటే. సో మేము అందుకని ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాము. సో మాకు ఆన్లైన్లో 2 టికెట్ ప్రైస్ వచ్చేసి 350 AED పడిందనమాట. సో మేము సీ వరల్డ్ అండ్ వార్నర్ బ్రోస్ 2 తీసుకున్నాం అనమాట. సో మేమైతే అబుదాబి నుంచి షటిల్లో వచ్చాము. ఈ షటిల్ అనేది యాస్ ఐస్లాండ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. దుబాయ్ మరీనా నుంచి సీ వరల్డ్ దగ్గరికి తీసుకొచ్చేస్తుంది. సో షటిల్ అయితే 9:30కి స్టార్ట్ అయిపోతుంది. సో మేము 9:30కి దుబాయ్ మరీనాకి అయితే వచ్చేసాము. సో మాకు ఇక్కడ 11కి అలా వదిలేసాడనమాట. సో మేము ఇంకా టికెట్లు అయితే మొబైల్లో చూపించేసి ఎంటర్ అయిపోయాము. సో ఎంటర్ అయిపోతేనే మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, లైవ్లో ఫిష్లను టచ్ చేయొచ్చు అనమాట. ఇంకా మనం లైవ్లో ఏ ఫిష్నైనా ఏ షార్క్నైనా టచ్ చేయొచ్చు. సో ఇంకా పిల్లలకైతే ఇలాంటి అట్రాక్షన్ చాలా పెట్టారనమాట సీ వరల్డ్లో. ఇంకా మా నేహ అయితే దాని దగ్గర కూర్చొనేసింది. ఒక ½ అన్ అవర్ రమ్మంటే కూడా రాలేదన్నమాట. సో మా పిల్లలు కూడా టచ్ చేశారు చిన్న చిన్న షార్క్స్ని, చాలా భయపడ్డారనమాట. యాక్చువల్గా అందరూ టచ్ చేస్తున్నారు, పిల్లలు పెద్దలు అందరూ టచ్ చేయొచ్చు అన్నమాట ఇక్కడైతే. సో ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఫిషెస్ అనేటివి పెట్టారు. ఇంకా అలాగే న్యూ ఫిషెస్ కూడా పెట్టారంట. సో ఇంకా దుబాయ్ అక్వేరియం కంటే ఇక్కడ చాలా నెంబర్ ఆఫ్ ఫిషెస్ మనం చూడొచ్చు. ప్లస్ అలాగే ఇంకా రైడ్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. కిడ్స్ రైడ్స్, తర్వాత మనకు కూడా చాలా రైడ్స్ ఉన్నాయి ఇక్కడ. సో రైడ్స్ కూడా మనము బాగా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. సో మేము అబుదాబి నుంచి ట్రావెల్ చేసాం కదా. సో ఫుడ్ అయితే ఖచ్చితంగా తీసుకొని వచ్చుకున్నాను, కానీ ఎంట్రన్స్లో నాకు అలో చేయనివ్వలేదు వాళ్ళు. సో వాళ్ళని రిక్వెస్ట్ చేసుకున్నాను, కిడ్స్ ఉన్నారు ఖచ్చితంగా ఇంకా మాకు అవసరము అనేసి. ఇంకా సో వాళ్ళు యాక్సెప్ట్ చేశారన్నమాట నాకైతే. సో లోపలైతే ఇంకా ఆఫ్టర్నూన్ ఫుడ్ అలా ఏం ప్రొవైడ్ చేయలేదు. ప్లస్ మనకి ఇండియా రెస్టారెంట్స్ అలా ఏం ఉండవు. పిజ్జా హట్, KFC ఇలా ఏం బర్గర్ కింగ్ కూడా ఏం లేవు. జస్ట్ అరబిక్ వాళ్ళు తినేటివి ఉంటాయన్నమాట. సో మనమైతే అడ్జస్ట్ అవుతాం, కానీ పిల్లలైతే అడ్జస్ట్ అవ్వలేరు కదా. ఇంకా సో క్యారీ బాక్స్ అనేది ఇక్కడ మధ్యాహ్నం మేము ఇక్కడ తినేసి ఇంకా ఈవినింగ్ షటిల్ వచ్చేస్తుంది అనమాట 7:30కి. ఇంకా ఆలోపు మేమంతా కవర్ చేసేసి ఇంకా బయట వెళ్తే ఇంకా దుబాయ్కి వెళ్ళచ్చు. సో అలా ఉంటుందన్నమాట ప్లాను. మేము ఎప్పుడైతే వన్ ఓషన్కి వచ్చామో సో చూడండి ఇక్కడ డిఫరెంట్ ఫిషెస్ అనేటివి మనకు కనిపిస్తున్నాయి. సో దుబాయ్ అక్వేరియంలో కూడా మనకి చాలా ఫిషెస్ అనేటివి ఉంటాయి, కానీ అంతకంటే ఎక్కువగా మనకి ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట సీ వరల్డ్లో. సో ఇది మెయిన్ అనమాట, సీ వరల్డ్ మెయిన్ అట్రాక్షన్ ఇది అనమాట. సో అక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తున్నాయి కదా, అవంతా పోలార్ ఓషన్, మైక్రో ఓషన్, ఎండ్లెస్ ఓషన్ ఇలా అనమాట. సో ఇక్కడ ఒక్కొక్క ఓషన్లోకి వెళ్తే 2 hours ఖచ్చితంగా పడుతుంది అనమాట. ఎందుకంటే ఒక్క ఓషన్ లోపలికి వెళ్తే ఇంకా అక్కడ మనకు అన్నీ చూడడము, రైడ్స్ ఏమైనా ఉంటే ఆ రైడ్స్ ఫినిష్ చేసుకొని బయటకు రావాలంటే 2 hours పడుతుంది అనమాట మినిమం. సో చూస్తున్నారు కదా, అబుదాబి ఓషన్, ఆర్కిటిక్ ఓషన్, అంటార్కిటిక్ ఓషన్ అనేసి. సో మేమైతే ఇప్పుడు వన్ ఓషన్కి అయితే వెళ్ళాము. సో లోపలైతే ఇంకా ఇలాంటి అట్రాక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగుంది. సో ఇలాంటివంతా మనము వన్ ఓషన్లో చూసుకుంటూ వెళ్ళి రైడ్స్ ఉంటే రైడ్స్ కూడా అలా వెళ్ళేసి రావాల్సి ఉంటుందన్నమాట. సో అందుకనే మనకి టైం చాలా పడుతుంది. సో అన్నీ కవర్ చేయాలంటే ఇంకా ఈజీగా 9కి వచ్చేసి నైట్ 8 వరకు ఉంటేనే మనం అన్నీ కవర్ చేయగలము. సో ఇది వచ్చేసి వన్ ఓషన్లో అనమాట. షార్క్స్ చూడండి, ఇంకా చాలా ఫిషెస్ అనేటివి మనకు కనిపిస్తాయి ఇక్కడ. సో ఫొటోస్కి వీడియోస్కి చాలా బాగుందన్నమాట లొకేషన్. సో మా నేహ అయితే ఫుల్ ఎంజాయ్ చేసిందన్నమాట. రాని అని చెప్తా ఉంటుంది, ఎందుకంటే ఆ ఫిష్లు షార్క్లు అవి చూస్తా ఇంకా ఇక్కడే సెటిల్ అయిపోదాం అనుకుందనమాట. సో ఇదైతే కొంచెం స్కేరీగా ఉందన్నమాట. ఈ గ్లాస్ అనేది లోపలికి పెట్టారు. సో జస్ట్ అలా ముందుకు వెళ్ళి చూస్తే పడిపోయేలా ఉన్నామన్నమాట మేము.
సో చూడండి ఇది ఎండ్లెస్ ఓషన్లో అనమాట ఈ లొకేషన్ మనకు కనిపిస్తుంది. సో ఇంకా మైక్రో ఓషన్కి వస్తే మనకి అన్ని రైడ్స్ అనమాట పిల్లలకి. సో మేము ఎంటర్ అవుతానే మాకు ఈ షో అనేది వేశారనమాట. సో ఇంకా పిల్లలు చూడండి ఇంకా డిఫరెంట్ ప్లే ఏరియాస్ అనేటివి ఉన్నాయి. అలాగే స్లైడ్స్ అంట, తర్వాత ఇలా జంప్ చేస్తే అలా కలర్స్ రావడం అలా అన్నమాట. చాలా బాగా ఆడుకునేది మా నేహ అయితే. ఇంకా చాలా రైడ్స్ ఉన్నాయి ఇక్కడ. నేహ అయితే ఫ్రీ టికెటే కాబట్టి తనకి ఫ్రీగా ఉండేటివన్నీ అలో చేశారు. కొన్ని రైడ్స్ అయితే అలో చేయలేదన్నమాట. సో ఈ మైక్రో వెర్షన్లో నేహా మటుకు ఒక 4 రైడ్స్ ఏమో అలో చేశారు అంతే. సో ఈ జెల్లీ పంచ్ అనేసి ఇంకా పైకి వెళ్ళి తీసుకొచ్చి వదులుతుంది అనమాట. ఇలా నేహా, సాధ్వి వాళ్ళ డాడీ ముగ్గురు వెళ్ళారనమాట. ఇంకా కొంచెం చిన్నపిల్లలు అయితే బాగా ఏడ్చారు. కానీ మా నేహ అయితే ఒక 5 టైమ్స్ వెళ్ళింటుంది ఈ రైడ్. కానీ ఏమాత్రం భయపడలేదన్నమాట. చాలా హ్యాపీగా ఖుషీగా ఉంది. ఇంకా వెళ్తాను అని ఎలాగుందనమాట. సో ఇంకా ఈ రైడ్ వచ్చేసి నేహాలో లేదనమాట. సో అందుకని ఇంకా నేను మా సాధ్వి ఇద్దరం వచ్చాము. సో నెక్స్ట్ మాదే అనమాట. కానీ మొబైల్స్ అలో లేదు. సో అందుకని ఇంకా ముందు వాళ్ళ రైడ్ నేను తీసాను. సో ఇది కూడా చాలా కొంచెం స్కేరీగా ఉంటుందన్నమాట. 1.3 మీటర్ ఉండాలి ఈ రైడ్ వెళ్ళాలంటే. సో కొద్దిగా స్కేరీ రైడు, అందువల్ల నేహాలో లేదు. సో ఇది కూడా నేహాలో లేదనమాట. ఇంకా మా సాధ్వినే వెళ్ళింది దీనికి కూడా. సో వాళ్ళ డాడీ ఇంకో రైడ్కి వెళ్తే ఇంకా నేహ నేను పట్టుకున్నాను. మా సాధ్వి ఒకటే ఈ రైడ్కి వెళ్ళిందనమాట. ఇదేం అంత పెద్ద స్కేరీగా ఏం లేదు. సో అందుకని నేను మా సాధ్విని ఒకదాన్ని పంపించాను నేను. సో నేనైతే వీడియో తీస్తున్నాను అనమాట. సో ఇంకా ఇక్కడ క్యారెక్టర్స్ అనేవి చాలా ఉన్నాయన్నమాట. పాండాస్ అంట, ఇలా జెల్లీ ఫిష్, తర్వాత ఇలా. సో వాటితో బాగా ఆడుకునింది మా నేహ అయితే. సో ఇది మొత్తం మైక్రో ఓషన్ అనమాట. సో ఈ మైక్రో ఓషన్లోనే రైడ్స్ ఉంటాయి. సో ఇదైతే ఇంకా పోలార్ ఓషన్కి వస్తున్నాం మేము, అంటే మంతా రైడ్కి వెళ్ళాలనేసి. సో యాక్చువల్గా ఇక్కడ డాల్ఫిన్ షో ఒకటి జరుగుతుంది యాక్చువల్గా. సో అది మేము మిస్ అయ్యామన్నమాట యాక్చువల్గా. సో వీడియో తీద్దామంటే కుదరలేదు. సో దాన్ని అయితే నేను మిస్ చేస్తాను అనమాట నా వీడియోలో. సో ఈ లొకేషన్ వచ్చేసి మంతా రైడ్కి వెళ్ళే ప్లేస్లో ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది ఇది కూడా. సో పిల్లలకు కూడా కొన్ని రైడ్స్ అనేటివి ఉంటాయన్నమాట ఇక్కడ. సో ఇది మా నేహ ఎంజాయ్ చేసే ప్లేస్. ఇక్కడ చూడండి, వీటిని టచ్ చేయొచ్చు అనమాట మనము.
సో మేమైతే మార్నింగ్ 11కి అలా వచ్చాము. సో ఇంకా 7 అలా అవుతుందన్నమాట టైం. ఇంకా మేమైతే వెళ్ళాలి. ఇంకా 7:30కి మా షటిల్ అక్కడ వెయిట్ చేస్తుంటుందన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి మనమైతే షాపింగ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు అనమాట. సో ఇలా ఉంటుంది. ఇంకా మనకి సీవోల్లో ఏమన్నా షాపింగ్ చేయాలన్నా, తర్వాత ఏమన్నా తీసుకోవాలన్నా టాయ్స్ అంట, షర్ట్స్ అంట, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. సో చాలా కొద్దిగా ప్రైసెస్ ఎక్కువే ఉంటాయి, కానీ తీసుకోవచ్చు. సో ఇక్కడ పెట్టారు కదా, ఇంకా అలా ఉంటాయన్నమాట. సో మేము ఎగ్జిట్ అయ్యే టైం వచ్చిందనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ఛానల్లో ఇంకా దుబాయ్కి సంబంధించి మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. ప్లీజ్ చెక్అవుట్ మై ఛానల్. సో ఈ రైడ్ చూస్తున్నారు కదా, ఇదే మంతా రైడ్ అనమాట. సీవర్లో ఉండే అతిపెద్ద రోలర్ కోస్టర్ అనమాట. దీన్ని వెళ్తే మాత్రం ఖచ్చితంగా భయపడతారు. పెద్దవాళ్ళే భయపడతారు అనమాట. అంత పెద్ద రైడ్ అనమాట ఇది. ఇంకా మేమైతే ట్రై చేసాము. ఇంకా ఎంత దూరం వచ్చి ఇంత టికెట్ పెట్టి వెళ్ళకపోతే బాగుండదనేసి ఇంకా ఖచ్చితంగా ఈ రైడ్ అయితే వెళ్ళేసి వచ్చాము మేము. సో ఇది ఈ సీ వరల్డ్ అనేది. సో లోపలైతే పిల్లలతో బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. 1 డే అంతా ఇక్కడ ఉండి చూడాల్సిన ప్లేస్ అనమాట ఇది. ఇంకా రైడ్స్, ఫిషెస్ ఇంకా అంతా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. సీ వరల్డ్ మళ్ళీ వెళ్ళి చూడదగ్గ ప్లేస్.